నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందరికి వచ్చిన. అదేంది సున్నం పెట్టిరు, బొట్లు పెట్టిరు, ఏమో చేస్తుర్రు అనుకుంటురా? అదేం లేదు, బాయికడ కొత్త ఉప్పల మైసమ్మ చేస్తున్నాము, అందుకే ఇదంతా. పైన ఓం రాస్తుండు కదా మా అన్న, ముంగట మా అక్క, ఇద్దరు కలిసి అలంకరిస్తున్నారు అమ్మవారి గుడిని. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నా. ప్రతి ఒక్క రైతు వారి వారి పొలాల కాడ అమ్మవార్లను ఇలానే కొలుచుకుంటారు. ఎందుకంటే పంటలు మంచిగా ఉండాలి, దిగుబడి మంచిగా రావాలి, పంటలకు ఎలాంటి రోగాలు రావద్దని చెప్పి కొలుచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో కొలుచుకుంటారు అన్నట్టు. మైసమ్మ అని కానీ, పోషమ్మ అని కానీ, ఎల్లమ్మ అని కానీ, పొల మైసమ్మ అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. ఎంతమంది ఎన్ని పేర్లతో పిలిచిన అమ్మవారు ఒకతే, ఆది పరాశక్తి. ఆ అమ్మవారి దయ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికి మా వాళ్ళు అమ్మవారి గుడిని నీట్గా అలంకరించారు. చూసారు ఎంత బాగుందో. ఫైనల్లీ గుడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లోపల పెట్టుకోవడం కోసం గుంతలు, కంచులు కావాలి. వాటికి సున్నం, కుంకుమ, పసుపు బొట్లు పెట్టుకొని లోపల పెట్టుకోవాలి. చూసిర్రా బాగా పెడుతుంది లోపల. అంటే ముంతలల్లో కళ్ళు, చక్కెర నీళ్ళు పోయడం కోసం అన్నట్టు. వీడు మా కొడుకు, మా గబ్బర్ సింగ్, మా భార్య, మా అక్క. చెప్పినా కదా ముంతలు లోపల పెట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు ఆ ముంతలల్లో మావాడు చూడండి పెరుగు పోస్తున్నాం. అట్లా ఒక్కొక్క ముంతలో ఒక్కొక్కటి పోస్తారు అన్నట్టు. చక్కెర నీళ్ళు కానీ, పెరుగు కానీ, కళ్ళు కానీ. కంచుల నూనె పోసి మా అన్న దీపం ముట్టిస్తుండు. దీపం ముట్టించినాక పొగేస్తారు. పొగేసి ఓది బస్తీలు ముట్టించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఆటపిల్లని జడతపట్టుడు అని ఉంటుంది. కొన్ని ఆటలు తొందరగా జడతిస్తాయి, కొన్ని ఆటలు లేట్ ఇస్తాయి. చూడాలి మరి మన ఆట ఎప్పుడు. ఇంగ్లీష్ మంచి మాట్లాడుతుంది. మొత్తానికి పొగేశ్వరం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఆటను జడత పడతారు. చెప్పినా కదా కొన్ని తొందర ఇస్తాయి, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని అసలే అయ్యాయి. చూద్దాం మరి. జడత తొందరనే ఇచ్చింది. జడత అంటే ఏముండదు, మనం ఎవరమైతే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామో ఆ మొక్కులకు అమ్మవారు సాటిస్ఫై అయితే జడత ఇస్తుంది అని నమ్ముతారు. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే కొంచెం జడత ఇవ్వడం లేట్ అవుతుంది అని చెప్పి నమ్ముతారు. మన ఆచారాల ప్రకారం, మన పెద్దలు చెప్పిన లెక్కల ప్రకారం అన్నట్టు. అట్లా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అందరము ఇంటికి పోతున్నాం అనుకున్నారా? అస్సలు కాదు, పోతున్నాం కానీ ఇంటికి కాదు, వేరే అమ్మవారి టెంపుల్ దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు యాటను కోసినాం కదా, ఆ యాటను నీట్గా కడిగించుకొని వేరే అమ్మవారి దగ్గరికి పోతే అక్కడ ఒక మొక్కు ఉందన్నమాట. అక్కడ మొక్కు కంప్లీట్ చేసుకొని ఆ అమ్మవారి దగ్గర వంట మార్పు కార్యక్రమం, దావత్ కార్యక్రమం ఉంటుంది. చలో ఇప్పుడు అక్కడికి పోదాం. అంటే అక్కడికంటే అక్కడికి కాదు, యాటను కోపేయాలి కదా, మనమే కోపేయాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గరికి పోదాం. చెప్పాను కదా వేరే గుడికి పోవాలని. ఆ గుడే ఈ గుడి, ఎల్లమ్మ గుడి. ఈ గుడి గుర్రలగుంది విలేజ్లో ఉంటుంది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల పోయే రోడ్లు ఉంటుంది అన్నమాట. హైవేకి దగ్గర ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా ప్రతిష్ట కలిగిన అమ్మవారు అన్నమాట. చాలామంది మొక్కుతారు ఈ అమ్మవారిని. చాలా ఫేమస్ టెంపుల్. చూడండి మా వాళ్ళు ఉల్లిగడ్డలు కోస్తున్నారు వంటల కోసం. మెంతి కూర, పచ్చిమిర్చి కంప్లీట్. ఉల్లిగడ్డలు కోసిరు ఆల్రెడీ. మా బావ
మా అన్న వంటలు వండడం కోసం పొయ్యి లాంటి పెడుతున్నారు అన్నట్టు. అమ్మవారి బోనాల పైన అంటిద్దామంటే అంటుకుంటలేదు, అది గాడుపు బాగా వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. అమ్మవారికి బోనాలు చెల్లించడానికి బోనం ఎత్తుకున్నారు మా వాళ్ళు. మొత్తానికి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇప్పుడు అమ్మవారి కార్యక్రమం ఉంటుంది. నైవేద్యం పెట్టడం, ఓడిబియ్యం పోయడం. పిల్లలు తొందరగా ఎరుగుతారు, చాలా పెద్దోళ్ళు అయ్యారు. నా అంత అయింది, నా కళ్ళమ్మ కూడా కొట్టి నా అంత అయింది ఇప్పుడే. చిన్ను హాయ్ హాయ్, ఇటు చిన్ను హాయ్ చెప్పు. అమ్మవారు టెంపుల్ వెనుక చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా, చింత చెట్ల వెనకాలనే రోడ్ అనమాట. అది సిద్దిపేట టు సిరిసిల్ల పోతుంది. అది రోడ్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఇది. మా అమ్మ, మా అక్క, మా కొడుకు ఇడు, మా కొడుకు ఇడు నోట్లు అన్నీ ఏంటి ఏంటో పెట్టుకుంటాను. ఓడిబియ్యం పోసుడు, చీర కట్టించుడు, నైవేద్యం పెట్టుడు మొత్తం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా బావ మొత్తం తలకాయలను కాపుతున్నారు. మా బావను మా అన్న. నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? వంట స్టార్ట్ అయిపోయింది. బగారాకు అదేంటది? పువ్వా? బండ పువ్వు. మసాలాలు, గరం మసాలాలు, ఇలాచి, చెక్క, యాలకులు, ఇది అయిపోయినాక ఇది అయిపోయే వరకు ఆడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత. మనం ఇప్పటిదాకా తీసుకొచ్చిన మటన్, అరే మాకు పని ఉందిలా. దీన్ని 4 గంటలకి గంట అవుతుంది, 4 గంట అవుతుంది. సెట్ అవుతుందా? కూర ఉడుకుతుంది. ధనియాల పొడి వేసిండు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయిపోయిందా మటన్? ఇక కంప్లీట్. మరి అష్టలు వాళ్ళు ఉంటే ఫోన్ చేయి, మరి వర్షం పడతట్టు అయిపోయింది. అన్నం కంప్లీట్ అయింది. మన సాంప్రదాయం ప్రకారం అన్నం కూర అయిపోయిన తర్వాత అన్నం భవానికి, కూర భవానికి బొట్లు పెడతారు. బొట్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం తీసిన తర్వాత ఉద్బస్తులు ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొడితే
అమ్మవారికి నైవేద్యం కంప్లీట్ అయిపోతుంది. చూసిర్రా, మొత్తానికైతే ఊదిబస్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టినాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అన్నం వడ్డించడమే. అన్నం వడ్డించి అన్నం తింటే మన ప్రోగ్రాం కంప్లీట్ అయిపోతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్.